మీరు కోరుకున్నది ఆలస్యమవుతున్నదా? జీవితంలో అడ్డంకులు, కష్టాలు, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం వంటి సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే హనుమాన్ సంకల్పం మీకోసం. భక్తి, నమ్మకం, నియమంతో చేస్తే హనుమంతుడు స్వయంగా కదిలివచ్చి మీ కోరికలు నెరవేరుస్తాడు. మంగళవారం ఉదయమే ఈ సంకల్పాన్ని మొదలుపెట్టాలి. మొదటి రోజు హనుమంతుని ముందు మీ కోరికను స్పష్టంగా చెప్పాలి. ఉదయం బ్రహ్మముహూర్తం 3:30 AM 5:30 AM మధ్య నిద్రలేచి స్నానం చెయ్యాలి. శుభ్రమైన ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. హనుమంతుని చిత్రం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పండ్లు లేదా ఏదైనా సాత్విక నైవేద్యం పెట్టాలి. ఒకే చోట స్థిరంగా కూర్చుని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. 11 సార్లు పూర్తయ్యే వరకు ఆ ప్రదేశం నుండి లేవకూడదు. అవసరమైతే కేవలం శరీరాన్ని మార్చుకుని కూర్చోవచ్చు. చాలీసా చివరలో తులసీదాస్ పేరుకు బదులుగా మీ పేరును ఉచ్చరిస్తూ చదవాలి. ఇది మీ సంకల్పాన్ని నేరుగా ప్రభువుకు చేరుస్తుంది. 11వ రోజు చాలీసా తర్వాత ఒకసారి బజరంగ్ బాన్ పారాయణం చెయ్యాలి. దీన్ని సంకల్పం ఫలించే క్షణం అని అంటారు. ఈ 11 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. మద్యపానం, మాంసాహారం పూర్తిగా మానాలి. అబద్ధాలు, భూతులు, కోపం దూరం పెట్టాలి. ఎవ్వరికీ నష్టం జరగకుండా మంచిగా ఉండాలి. ఏ నియమం తప్పితే సంకల్పం మళ్లీ మొదటి రోజు నుండి ప్రారంభించాలి. శుద్ధ హృదయంతో, అపార నమ్మకంతో చేస్తే హనుమంతుడు మీ ఇంటికి శక్తిగా, విజయంగా ప్రవేశిస్తాడు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. మీ సంకల్పం నిర్వివాదంగా నెరవేరుతుంది. మీరు కోరింది సాధించడానికి హనుమంతుడు మీతో ఉన్నాడు. భక్తితో మొదలుపెట్టండి. అనుగ్రహం మీ దారి చూసి వస్తోంది.